యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సందర్భంగా సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షులు జిల్లా శంకర్, బ్లాక్ అధ్యక్షులు వీరసారపు యాదగిరి గౌడ్ పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్ ఆధ్వర్యంలో బుధవారం రోజున స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సందర్భంగా సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షులు బీర్ల శంకర్, బ్లాక్ అధ్యక్షుడు వీరాసారపు యాదగిరి గౌడ్ పాల్గొని మున్సిపల్ కౌన్సిల్ బరిలో ఉన్న 12 అభ్యర్థులను, ఒక వార్డు చింతలపాలెం సునీత శ్రీనివాస్ రెడ్డి, 2వ వార్డు వానరాశి మరియమ్మ మార్కు, 3వ వార్డు నందిల సురేష్ గౌడ్, 4వ వార్డు గుత్తా సమంతారెడ్డి, 5వ వార్డు చింతకింది మురళి, 6వ వార్డు అంగడి ఆంజనేయులు, 7వ వార్డు బీజాని బాలమణి భాస్కర్, 8వ వార్డు పాము అనిత, 9వ వార్డు పస్తం ఆంజనేయులు, 10వ వార్డు మల్లెల సరిత శ్రీకాంత్, 11వ వార్డు జూకంటి సంపత్, 12వ వార్డు జట్ల నీరజ సిద్ధులు బీఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు తెలిసే విధంగా చేయాలని, అభ్యర్థులను గెలిపించి ఎమ్మెల్యేకు బహుమతిగా అందచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నీలం పద్మ, సీనియర్ నాయకులు కట్టెగొమ్ముల సాగర్ రెడ్డి, ఎగ్గడి శ్రీశైలం, చింతలపాని శ్రీనివాస్ రెడ్డి, ఎండి జైనుద్దీన్, బరిలో ఉన్న అభ్యర్థులు, నాయకులు తదితరులున్నారు. ఉచిత బస్సు కానీ, కరెంటు ఉచిత 200 యూనిట్లు కానీ, ఎన్నెన్నో విషయాలలో మరి కాంగ్రెస్ ప్రతి విషయంలో ముందుంది. రైతుల విషయంలో కూడా ఇలా స్కీమ్స్ అన్నీ ప్రవేశపెడుతున్నారు. మరి ఇంకా మిగతా విషయాలలో కూడా మహిళలను మరి కోటీశ్వరం చేస్తున్నమాట. బస్సులు కొనిస్తున్నారు, పెట్రోల్ బంకులు పెట్టిస్తున్నారు, వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. ఇంకా వాళ్ళను కోటీశ్వరం చేయాలనే తపనతో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నమాట. వాస్తవం గతంలో 10 ఏళ్ళు మొత్తం నిర్వీర్యమైపోయాయి, గ్రూప్స్ అన్ని నిర్వీర్యమైపోయాయి. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం రీఓపెన్ చేసి కోట్లాది రూపాయలు మరి మహిళలకు ఇచ్చి మహిళా లోకాన్ని రిజర్వేషన్లు ఇచ్చి ఏ విషయంలో కూడా కాంగ్రెస్ వెనుకడు వేయకుండా ముందుకు పోతుంది. తప్పకుండా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ 12 మంది కౌన్సిలర్, 12 మందిని ఇక్కడ యాదగిరి గుట్టలు కూడా తప్పకుండా పూర్తి మెజార్టీతో మా ఎమ్మెల్యే గారికి బహుమానం ఇచ్చి సీఎం గారికి తప్పకుండా ఈ 2 చైర్మన్లు కైవసం చేసుకోవాలి కోరుకుంటూ అవకాశం ఇచ్చింది. ధన్యవాదాలు. అనునిత్యం పనిచేసినటువంటి వారికి కూడా ఒకరిద్దరికి స్థానాలు దక్కకున్నా కూడా ఖచ్చితంగా వారికి నామినేటెడ్లో ఎవ్వరు కూడా నిరాశ చెందకుండా ప్రతి కార్యకర్త సంతోషంగా ఉండడానికి మా ఎమ్మెల్యే గారి ప్రయత్నాలు ఖచ్చితంగా మేము ఈ ఆలేరు మున్సిపాలిటీలో 12కు 12 సీట్లు గెలుస్తాం. తప్పకుండా నిరంతరం పనిచేసే కార్యకర్తలను మాత్రమే టికెట్లు ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఎవరైతే కష్టపడుతున్నారో వారికే టికెట్ వేయడానికి, వారికే ఓటు వేయడానికి సంసిద్ధులై ఉన్నారు కనుక ఖచ్చితంగా 12కు 12 గెలుస్తాం. మేమే ఈరోజు నామినేషన్ వేయడానికి ఈ సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తించిందని మీరు తెలియజేస్తున్నాను. దీనిలో భాగంగానే ఉన్నటువంటి నియోజకవర్గంలో అన్నిటికన్నీ ఒక్క అక్షిషే ఓటు కూడా పెట్టుకోకుండా ఈ ఉన్నటువంటి ఆలేరు, ఈ యాదగిరిగుట్ట జిల్లాలో ఉన్నట్టు అన్నిటినీ సముచితంగా గెలిపించి ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్ ఇవ్వాలనేది ఒక మా ధ్యేయంగా పనిచేస్తున్నాం. దానిలో భాగంగానే జిల్లాలో ఉన్నటువంటి 6 మున్సిపాలిటీలో ఒక్కటే ఎమ్మెల్యే తిరగలేడు కాబట్టి దానిలో పరిరక్షణే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఉపేంద్ర రెడ్డి కానీ సాగడి లోకల్ నాయకుల నిర్ణయం మేరకు జస్ట్ పర్యవేక్షణలో భాగంగా అందరినీ సముచితం చేయడానికి, సమన్వయం చేయడానికే ఇక్కడ బ్లాకు అధ్యక్షుడు గిరి తమ్ముడు, అన్న ఎజాజు, సాగరెడ్డి, నేను, ఇక్కడ అక్క వీరందరూ కలిసి నిర్ణయం మేరకు కార్యకర్త సమూహంతో ఒక సమన్వయంతో మాకు బాధ్యత అప్పచేయడం జరిగింది. ఇక్కడ దానిలో భాగంగానే సరైనటువంటి మీ యొక్క ఆశీస్సులు ఉంచి ఈ యొక్క ఉన్నటువంటి అభ్యర్థులు అందరినీ గెలిపించి ఎమ్మెల్యే గారికి గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, పెద్దలు ఈరోజు ఎవరైతే క్యాండిడేట్గా నిలబడుతున్నారో ఆలేరు, యాదగిరిగుట్ట, భువనగిరి, చౌటుప్పలు, పోచంపల్లి, మోత్కూరు ఈ యొక్క 6 మున్సిపాలిటీలో ఎవరైతే అభ్యర్థులుగా నిలబడ్డారో వాళ్ళందరూ మీకు
ఎవరైతే సహాయం చేసిరో మీ వార్డులో ఉన్న సీనియర్ కార్యకర్తలు ఎవరైతే పనిచేసిరో వాళ్ళని కాదని మీకు ఆ సీట్ ఇవ్వడం జరిగింది. ఆ సీటు కార్యకర్తలు మేము ఒకటే చెప్పేది ఏంటంటే మనమే నిలబడ్డాము అనే ఉద్దేశంతోనే కష్టపడి మన మున్సిపల్ కౌన్సిలర్లు అందరినీ గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కూడా ఎవరు మా దగ్గర లేరు. క్రియాశీలకంగా పార్టీకి పనిచేసే నాయకులనే మేము ఈరోజు 12 మందిని సెలెక్ట్ చేసినాం. వాళ్ళ ద్వారా ఈరోజు మేము అందరం ప్రతి వార్డుకు ఒక మేనిఫెస్టో తయారు చేస్తాం. ఆ కౌన్సిలర్ గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఏ వార్డులో ఉన్న నాయకుడు ఆ కౌన్సిలరు ఏమేమి పెద్ద మనిషి దగ్గర పోయి ఆ వార్డులో పని చేయించే పరిస్థితి ఉంటుంది. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆలేరులో మన సీఎం గారు ప్రకటించిన 15 కోట్లు, ఇది ఈ విషయం ముఖ్యంగా విలేకరు సోదరులు ఆలేరు ప్రజలకు తెలియజేయమని ఏంటంటే 15 కోట్ల రూపాయలు ఈరోజు శాంక్షన్ అయ్యి గల్లీలలో ప్రతి గల్లీలో మోరీలకు కానీ రోడ్లకు కానీ అన్ని మార్కింగ్ అయిపోయి వాళ్ళ ఎస్టిమేట్ కాపీలు కూడా కంప్లీట్ చేసుకొని రెడీగా ఉన్నాయి. కొత్త పాలక వర్గం వచ్చిన నెల రోజులలో ప్రతి వార్డు సస్యశ్యామలమై సీసీ రోడ్ కానీ మోరీ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కల్వర్ట్లు ఉన్న కాడ కల్వర్ట్లు ప్రతి దానికి ఈరోజు అన్నీ మేము చేసి పెట్టినాము. దయచేసి 12 వార్డులలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి అభ్యర్థిని గెలిపించుకోండి, మీ వార్డులలో అభివృద్ధి చేసుకోండి అని చెప్పి ఈ సభకు తెలియజేస్తున్నాం.